అందరికీ నమస్కారం. మొత్తానికి సిబిఐ వాళ్ళు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు, తర్వాత మన ఏపీ పోలీసు అంతా కలగలిపి కమిటీ ఉంది కదా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తానికి ఛార్జ్ షీట్ రెడీ చేసేసి మన ఏసీబీ కోర్టులో సబ్మిట్ చేశారు నెల్లూరు. ఏంటంటే మొత్తం 15 నెలల పాటు ఇన్వెస్టిగేషన్ సాగింది. 12 రాష్ట్రాలు తిరిగారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, హర్యానా, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఇక మరికొన్ని మొత్తం 12 రాష్ట్రాలు తిరిగారు అన్నమాట. ఎందుకు? ఇన్వెస్టిగేషన్ భాగంగా మొత్తంగా 36 మందిని ఎక్యూజ్డ్ అని చేర్చారు. ఇందులో 12 మంది టీటీడీ ఉద్యోగులు, అందులో 11 మందిని ఆల్రెడీ విచారించడానికి పర్మిషన్ ఇచ్చింది టీటీడీ. సింపుల్ నేను చెప్పేది ఏంటంటే, ఎంత పాపాత్ములు అంటే ఈ వైసీపీ వాళ్ళు, ఎంత దుర్మార్గులు అంటే ఆ రోజు టీటీడీ బోర్డులో ఉన్నటువంటి వాళ్ళు, సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, ఇక దానిలో ఉన్న మిగతా వాళ్ళు కానీ, ఏమాత్రం ఇది తెలిసి కూడా సైలెంట్గా ఉన్న వాళ్ళు కానీ, ఇది తెలిసి దానిలో లంచాలు తీసుకున్న వాళ్ళు కానీ మనుషులు కాదురా మీరు. కడుపుకు అన్నం కాదు మీరు తినేది. ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు మీకు శిక్ష విధిస్తాడో తెలియదు కానీ మీ అంతరం మీకు శిక్ష విధించింది. పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, తర్వాత కొరియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి కొన్ని కెమికల్స్ స్మెల్ వచ్చాయి, అవి కలగలిపి నెయ్యి. పాలు లేవు, వెన్న లేదు, ఏమీ లేదు అసలు. మార్కెట్లో డాల్డా కన్నా తక్కువ రేటుకి ఇక్కడ కొటేషన్ వేసి టెండర్లు తీసుకొని కేజీ నెయ్యికి 20 రూపాయలు లంచం ఇచ్చి దాదాపు 68 లక్షల కేజీల నెయ్యి సప్లై చేసి 250 కోట్ల రూపాయల వరకు దొబ్బేసి దానిలో మరలా 50 లక్షలు డైరెక్ట్గా లంచాలు ఇచ్చి కనపడకుండా మరలా వేరే పెద్ద మొత్తంలో వచ్చేసి లంచాలు ఇచ్చి మొత్తంగా బోలేబాబా డైరీ వాడిని వాడు సప్లై చేసిన తప్పుడుది అని తెలిసిన తర్వాత నెయ్యి వాడిని బ్లాక్ లిస్ట్లో పెట్టి మరలా వాడికి టిటిడీలో ఉన్నోళ్ళు ఆ రోజు సుబ్బారెడ్డి దగ్గర పిఏగా చిన్న అప్పన్న ఉన్నాడు, చిన్న అప్పన్న, వాడిని ముందు పెట్టి బినామీగా పెట్టి మిగతా మొత్తం కథ నడిపించారు. వాడు వెనక ఎవరున్నారంటే సిబిఐలు కూడా తేల్చలేదు. ఇప్పుడు నాకు అందుకే సిబిఐలు నచ్చలేదు. ఇక్కడ వాడు వెనక ఎవరున్నారంటే తేల్చలేము. ఛార్జ్ షీట్లో ఎక్కువగా వాడి పేరే ఉంది. వాడు ఒక అనాథ. మరి వాడి వెనక ఎవరు లేదు, వాడు ఒకటేలా చేశాడా? అది కదా తేల్చలా. అదే కరుణాకర్ రెడ్డి ధైర్యం, అదే సుబ్బారెడ్డి ధైర్యం, అదే జగన్మోహన్ రెడ్డి ధైర్యం. అన్యాయంగా దిగునున్న వాళ్ళని బలి చేశారు. అన్యాయం కాదులే, వాళ్ళు బలి వాళ్ళు ఎదవలు, వాళ్ళు తెలిసే కదా ఎంత చేశారు. సో సింపుల్ ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను, ఎంత దుర్మార్గం, ఎంత దారుణం అంటే బోలేబాబా డైరీని బ్లాక్ లిస్ట్లో పెడితే వాడు మరల అదే ప్రాసెస్ పామాయిల్, పామాయిల్ అంటే పైన పామాయిల్ సీడ్ ఉంటాయి పండ్లు పైనుంచి తీసేది, పాము కెర్నల్ ఆయిల్ అంటే దాని లోపల ఉండిద్ది అనమాట షెల్, దాని నుంచి తీసేది. ఈ పాము కెర్నల్ ఆయిల్ వచ్చేసి డిటర్జెంట్స్లో, బ్యూటీ ప్రొడక్ట్స్లో వాడతారు, తినేదానికి వాడరు. బట్ ఇక్కడ లడ్డుల్లో వాడేది దాన్ని. పామాయిల్ రెగ్యులర్ కూరల్లో వాడతాం, వంటలకు వాడతాం. ఆయిల్ రెండు కలగలిపి కెమికల్స్ యాడ్ చేసేసి కొట్టి పడేస్తారు. ఆయిల్ నెయ్యి. మనుషులు అసలు వాళ్ళు ఎంత దుర్మార్గం రా అసలు. అటువంటి వైసీపీకి ఎర్రారా ఇంకా జై కొడుతున్నారు జిందాబాదులు. అరే మీరు క్రైస్తవులైనా, ముస్లింలైనా, ఎవరైనా కానీరా, దేవుడి ప్రసాదం అయినటువంటిది పరమ పవిత్రమైన దేవుడి ప్రసాదంలో ఇంత దారుణంగా కల్తీకి పాల్పడితే వాడిని ఇంకా మీరు జై కొడతారా? వాళ్ళకి ఇంకా మీరు జిందాబాద్ అంటారా? ఇంకా అది రాజకీయ పార్టీ అంటారు? కింద కామెంట్లో తెలియచేయండి. ఇంకా వైసీపీలో ఉందామని ఎవరు అనుకుంటున్నారు? హిందూ అన్నవాడైతే, మీరు నిజంగా శ్రీవారి భక్తులు కనుక అయినట్టయితే ఆ వైసీపీ దరిదాపు కూడా పోకండి. ఇంకా విచారణ చేయాల్సిన చాలా ఉంది. ఫస్ట్ షార్ట్ షీట్ ఇది. ఇంక రిమైనింగ్ చార్జ్ షీట్లో మెయిన్ బిగ్ షాట్స్ ఎవరు, కింగ్ పిన్లు ఎవరు, అవన్నీ బయటపడాలి. అప్పన్న బయట పెట్టాలి. అవన్నీ తిరుమల వెంకన్న ఈ ఉత్తరాంధ్ర అప్పన్న చేత ఆ నిజంగా బయట పెట్టించాలి. సింహాచలం అప్పన్న దేవుడు, ఈ ఉత్తరాంధ్ర అప్పన్న వచ్చేసి సుబ్బారెడ్డి దగ్గర పిఏ. ఇతను బయట పెట్టే నిజాలను పెట్టే అసలు కింగ్ పిన్లు ఎవరో తెలిసింది. బట్ సిబిఐ వాళ్ళు ఇంకెండుదల విచారణ చాలా చాలా చేయాలి. ఓవరాల్ కన్నప్పుడు అసలు నెయ్యే లేదు, మొత్తం కల్తీనే. అసలు పాలు కానీ వెన్న కానీ ఏది సేకరించిన డైరీల నుంచి నెయ్యి సప్లై. మార్కెట్లో డాల్డా కన్నా తక్కువ రేటుకి టెండర్ కోట్ చేస్తే అనుమానం రావాలి కదా, ఇంత తక్కువ రేటుకి ఎలా ఇస్తున్నారా బాబు మీరని. మాకు లంచం ఇచ్చేసే కేజీకి ఎంత, నువ్వు ఏదైనా సప్లై చేసుకో. మరి ఆలయంలో ఉన్నటువంటి ఆ పోటు ఉద్యోగులు ఎవరైతే లడ్డూలు మనం వాకిందుకొని మనం రాలేదు, లేదన్నప్పుడు పైన టీటీడీ బోర్డు మెంబర్ కింద మనం రాలేదు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఉంది అసలు. ఇందులో ఎంతమంది ఎన్ని రకాల పాపాలు చేస్తున్నారో, ఎంతమంది పాపత్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు.